ఎంత ఆలోచించినను నిన్ను పంపు ఉపాయము గోచరించటలేదు. కొంత వ్యవధి ఇచ్చినచో. నెల రోజులు తీసుకోండి. చిత్రగుప్త, ఈ మానవుని మాటే కఠినము, మనసు బంగారము. ఎందుకో నా ఎడమ కన్ను అదురుతున్నది ప్రభు. మిత్రవర్యా, నీవు తెలుగువాడివే కదా నాయన? పెదరాజు గారు, ఈ విషయం మీకెలా తెలుసండి? తరతరాలుగా మాపై ఎక్కి తొక్కున్నది నీ తెలుగువారే కదా నాయన? చిత్రగుప్త ప్రభు, ఇది ఏనా నీ మేధావితనము? సరే, నేను సరి చేసేదను. సుభద్ర, మనిషిని పోలిన మనుషుల్ని ఏడుగురిని సృష్టించిన బ్రహ్మదేవుడు ఈతనితో కలుపుకుని నలుగురు కాలము చేసినారు. మిగిలిన ఆ ముగ్గురులో ఎవరి కాలము సమీపించిందో తెలుసుకుని ఆ మానవుని శరీరంలో ఈతని ప్రవేశపెట్టను. సరేనా తెలుగు మానవ? పెద్దరాజు గారు చెప్పాక ఏం చేస్తాం? బతకడానికి ఏదో బాడీ కావాలి కదా, తగలెట్టండి. మానవ, ఈతనొక చైనా యోధుడు 2 రోజులలో మరణించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఇతని శరీరంలోకి వెళ్లదవా? వెళ్ళను, ట్రైల్ వేస్తాను. ట్రయల్ అనగా జీవితాంతం ఉండాల్సిన బాడీ ఒక్కసారి ఆ శరీరంలోకి ప్రవేశించి 1 గంట ఉండి పరీక్షించి చూచి వచ్చేదను. అటులనిเราจะมีผู้ยิ่งใหญ่มีคนหนึ่งแข็งแรงคนนึงเก่งกาจที่สุดในโลก నా గురించిเขาเป็นผู้ชนะในการแข่งขัน ఆడేమో పోటుగాడని పోడేస్తున్నాడు, ఈడేమో నవ్వుతున్నాడు, బుస్ అంటున్నాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మళ్ళీ బుస్ అంటున్నాడేంటి? ఏంటిడు ఎటకారంగా మూతీరుస్తున్నాడు? మన ఒంటి మీద బట్టలు లేవు, పాపలు కూడా ఆల్మోస్ట్ బట్టలు లేకుండా ఉన్నారు. మరి ఎందుకు మన బాడీ హీట్ ఎక్కట్లేదు ఏంటంట? రాజుగారు, రాజుగారు ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నేను ఆ తేడాగాడి బాడీలో తోసేసి మీరు జంప్ అయిపోదాం అనుకుంటున్నారా? అతని శరీరములకేం మానవా, బలిసిన కండలున్నవి, పొడవైన కురుడున్నవి, విలువైన విద్య ఉన్నది. వాటికంటే ముఖ్యమైనది అసలైంది లేదక్కడ. వెలుగుతున్న కొట్టేస్తే ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా గుప్తా గారు మీకు? సరే సరే, నీలాగే ఉండే మరొక మానవుడు ఉత్తరాఖండములో ఉన్నాడు. అతని శరీరంలోకి వెళ్లి పరీక్షించుకొను. ఉత్తరాఖండమా? Stop. Where are you going? Army is coming. Why are you coming? You are terrorist. Terrorist? Mummy! Rajugaru! అసలు తప్పులు లెక్కలేసిన కొట్టడా నిన్న? ఆవేశపడకుము, మిగిలిన 3వ వాడిని పరీక్షించుకొను. వద్దు రాజుగారు, నో ట్రయలింగ్, నో టెస్టింగ్. వాడెవడు, వాడి స్టోరీ ఏంటి మొత్తం ఎక్కడి చూపించండి. చూసి నచ్చితే వెళ్ళి సెటిల్ అయిపోతాం. అటులైన చూడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నాకు కాదు, లోక కళ్యాణం జరగాలని దీవించండి. ముందు జనం, ఆ తర్వాతే మనం. సర్వే జన సుఖినో భవంతు.
అర సెకండ్ లో నా భక్తుల్ని నీ భక్తులుగా మార్చేసుకున్నావు. నేనే దొంగననుకుంటే నీకంటే పెద్ద దొంగ. ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. లోపలికి వెళ్దామా? ఎక్స్ప్రెషన్ మార్చు. ఇది సింగపూర్ లో మనం కట్టబోయే 7 స్టార్ హోటల్. నలుగురు డబ్బు ఈక్వల్ గా షేర్ చేసి ఇన్వెస్ట్ చేశారు. ఎనీ డౌట్స్? నీ మీద డౌటా? మన 5 ఏళ్ల అక్రమార్జనకి విక్రమార్కుడు నువ్వే కదరా. నువ్వు పదవిలోకి వచ్చాక లాస్ట్ 1 year లో మనం కొట్టింది 2,000 కోట్లు. ఆల్ టైమ్ రికార్డ్. బ్లాక్ మనీ ఎంత భక్తి రూపంలో వైట్ గా ఫారిన్ కి ఇక మిగిలింది నీ డ్రీమ్ సీఎం అవ్వడమే. మీ నాన్న బతికున్న నాళ్లు పదవద్దు అని పార్టీ లీడర్ గా సేవ చేస్తూనే పోయాడు. కనీసం నువ్వైనా. జనం ముందుండి నడిపించేవాడు నాయకుడు. మా బాబులా డబ్బుండదో పదవి ఉండదు. జనం వెనకుండి వాళ్ళనే దోచుకునేవాడు రాజకీయ నాయకుడు. నాలా డబ్బొచ్చింది, పదవి కూడా వచ్చేస్తుంది. ఛాంబర్ దగ్గర జనాలు వెయిటింగ్ సార్, మనం అర్జెంట్ వెళ్ళాలి. కొంచెం సేపు ప్రజాసేవ చేసి వస్తాను. I'll talk to you later. Who said? Get lost. అయ్యా హోమ్ మినిస్టర్ గారు, 10 ఏళ్లుగా మేము ఉంటున్న కాలనీ పడగొట్టి ఏదో ఫ్యాక్టరీ కడతారంటయ్యా. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే రోడ్డు మీదకి వస్తామయ్యా. ఏ ప్రభుత్వం ఉన్నది ప్రజల్ని కాపాడటానికా దోచుకోవడానికా? మీరు ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటాను. అలాగేనయ్యా. రవీందర్, చెప్పు బలరాం. లోపల ఉన్న మలేషియన్ గ్రూప్ మన వాళ్ళే. జాగ్రత్తగా డీల్ చేయి. నేను చూసుకుంటాను. హ్యావ్ ఎ సీట్. హాయ్ సార్. హలో, బలరాం కాల్డ్ మీ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? కళనీలో కథే ఫ్యాక్టరీకి సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. కష్టం. జనం ఒప్పుకోరు. చూశారుగా, కొన్ని 100 కుటుంబాలు. I will give 100 crores to you. నన్ను నమ్మి గెలిపించిన వాళ్ళు 300 crores. నాలాంటి నీతిమంతుణ్ణి డబ్బుతో కొనలేరు. 500 crores. ఏయ్ సుబ్బయ్య, అమ్మొచ్చిందా? రాలేదయ్యా. రాదు, నేనే వస్తున్నా. ఏవమ్మా, నన్ను కన్న మహా తల్లి, నమస్కారం. భోజనం చేసావా? టాబ్లెట్ వేసుకున్నావా? పిలిస్తే పలకవు, నా ఇంటికి రమ్మంటే రావు. అదేమంటే ఇది మా ఆయన నీతిగా సంపాదించిన డబ్బుతో కట్టించిన దేవాలయం. బుల్‌షిట్. నీ మొగుడు జనం అనే బదులు ధనం అనుంటే నాకు ఈ కర్మ పట్టేది కాదు, ఈ దరిద్రం ఉండేది కాదు. వేసేయ్, మామూలే కాదు నీకు. వేసేయ్. పోయిన మీ ఆయన ఆశయాల కోసం బతుకున్న నీ కొడుకుని దూరం చేస్తున్న మహా తల్లి. నువ్వు అలాగే ఉండు, నేను ఇలాగే ఉంటా. ఏయ్, తప్పంతా అయింది. ఆయనలా ఉండలేను నేను. నా వల్ల కాదు. ఇంపాసిబుల్. ఒక్కనే బతుకుతాను. చాలా అన్నలేదు, నాన్న లేడు. మానవ, ఇతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? 5ో 10ో కొట్టేస్తేనే నూనెలో వేయించి పైన కింద కారం పూసి కోటలతో కొట్టేస్తారు. వీడేమో 1000 కోట్లు లాగేస్తున్నాడు. పైగా కన్న తల్లి వాడి ముఖాన్ని చీ కొట్టింది. అలాంటి వెదో బాడీలో ఎంటర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి రివెంజ్ బానే ప్లాన్ చేశారు రాజుగారు. ఏ గుప్తా గారు మాట్లాడరే? తొందరపడకు మానవ. విధి ఏ మనిషి జీవితాన్ని ఏ మలుపు తిప్పునో ఎవ్వరికీ తెలియదు. చూడుము. రాజధానిలోని ఖైరతాబాద్ లో నిర్మాణ దశలో ఉన్న ఓ ప్రభుత్వ కార్యాలయం కుప్పకూలింది. ఈ ఘటనలో 100 మందికి పైగా కూలీలు శిబిరాల కింద చిక్కుకుపోయారు. భద్రతా సిబ్బంది వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటు హోమ్ మినిస్టర్ కూడా క్షతగాత్రులను పరామర్శించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ఫ్రెండ్స్ అంటారు. దీనిపై మీ కామెంట్? ఈ కాంట్రాక్ట్ ఇప్పించింది కూడా మీరేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మీ సమాధానం చెప్పండి సార్. రవీందర్, సెంట్రల్ నుంచి ఎంక్వైరీ కమిషన్ రాకముందే ఇష్యూ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి. మిగతాది నేను చూసుకుంటాను. నిన్ను సీఎం చేసే బాధ్యత నాది. ప్రతిపక్షాల ఆరోపణల మేరకు హోమ్ మినిస్టర్ రవీందర్ స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు.
దీంతో ఆగ్రహించిన ఆయన అభిమానులు రవీందర్ ను వెంటనే విడుదల చేయాలని బంద్ పాటిస్తూ రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది యువకులు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పండించుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకా ఉధృతం కాకముందే ముందు జాగ్రత్త చర్యగా ఆయన రిలీజ్ చేశారు. అన్నా ఎందుకు ఎలా చేసావు? నువ్వు నా లేడు అన్నా. అన్నా చూడన్నా, చూడటాక చూడన్నా, చూసావన్నా అన్నా, ఇంటికి కూడా వెళ్ళకుండా చూడటాక నువ్వు బాగుండాలన్నా. నా దేవుడు అన్నా, నాకు చాలా సంతోషం. అన్నా నువ్వు బాధపడదన్నా, నా తమ్ముడు పోయినందుకు నాకు బాధ కాలేదన్నా. పుట్టిన ప్రతి వాడు చూస్తాడన్నా, కానీ నీ చేతుల్లో చచ్చిపోయే అదృష్టం ఎంతమందికి ఉంటుందన్నా. అమ్మా చూసావా, నీ బిడ్డ కోసం నా బిడ్డ ప్రాణాలు పోగొట్టుకున్నాడమ్మా. ఇక నాకు దిక్కెవరమ్మా? తప్పు చేసాం బలరాం. తప్ప యుద్ధంలో రాజుని గెలిపించడానికి వేల మంది సైనికులు చేస్తుంటారు. ఈ లెబర్గాళ్ల గురించి ఆలోచించుకో. అయినా ఇదంతా చేసింది ఎవరి కోసం? నీకోసం కాదా? ఇవన్నీ పట్టించుకుంటే కన్నీళ్ళు వస్తాయి, వదిలేస్తే సీఎం కుర్చీ వస్తుంది. నీ స్వార్థం కోసం, నీ ఎదుగుదల కోసం మాలాంటి అమాయకుల్ని బలి చేస్తావురా? నీలాంటి మోసగాన్ని మహాత్ముడు అనుకుని నా తమ్ముడు నీ కోసం చచ్చిపోయాడు. నువ్వు బ్రతకూడదురా, నువ్వు బ్రతకూడదు. రాయ్ రవీందర్, ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే. తమ్ముడు పోయిన ఫ్రస్ట్రేషన్ పిచ్చెక్కినట్టుంది. లాక్క లోపల మంచి కొడుకు అనుకుని నేను మీ నాన్న మోసపోయాం. మంచి నాయకుడు అనుకుని జనం మోసపోతున్నారు. కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నాం, బాధ అనిపించలేదు. కానీ ఇంతమంది తల్లుల గుండెల మీద తంతున్నావు, తట్టుకోలేకపోతున్నాను రా. నువ్వు ఎన్ని రోజులు ఎన్ని తప్పులు చేసినా క్షమించి మౌనంగా ఉన్నాను. ఎందుకో తెలుసా, నువ్వు ఎప్పటికైనా మారుతావన్న చిన్న ఆశ, అది ఈ రోజుతో చచ్చిపోయిందిరా. ఇక జీవితంలో మళ్ళీ నేను నీకు కనిపించను. కొడుకు కానీ తండ్రి ఆశయాలు తీర్చలేకపోయావు, కనీసం నా ఆశ తీర్చడం. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. రేపు నేను చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయకు. చెప్పు కాబోయే సీఎం, ఏదైనా బ్రేకింగ్ న్యూసా? ఎన్నేళ్లు మనం దోచుకున్న డబ్బు ప్రజలకి పంచేయబోతున్నాను. నీకేమైనా పిచ్చా? రేపు ఉదయం మీడియా ముందు చేసిన అక్రమాల గురించి చెప్పి లొంగిపోతున్నాను. అంటే నీతో పాటు మేము లొంగిపోవాలా? నాతో పాటు మీరు. ఫోన్ చేసింది నువ్వు చెప్పింది వినటానికి కాదు, నా నిర్ణయం చెప్పడానికి. అమ్మా, ఇన్నేళ్ల నీ మౌనానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. వస్తానమ్మా.
हो गया। yes! ఇప్పుడు చెప్పు మానవ, అతని శరీరములోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? మేము చేసిన తప్పుకి పరిహారముగా నీకు చూపించిన మార్గములలో ఇదే చివరిది. నిర్ణయము నీ చేతుల్లోనే ఉన్నది, ఆలోచించుకో. నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోం మినిస్టర్ రవీందర్ దుర్మరణం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కూడా సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, తోడుబుట్టినా, అన్నదమ్ముల్లో ఉండేవాళ్ళం. అన్నింటిలోనూ ముందు ఉండేవాడు. చివరికి చావులో కూడా ముందు ఉన్నాడు. బిడ్డలారా, మన రవీందర్ని మనకు దూరం చేసిన ఆ భగవంతుణ్ణి ఒక్కటే అడుగుతున్నా. నేనే సర్వశక్తిమంతుడినైతే, నా నాలుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి, 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 లేవాలి. ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంత మంది వచ్చారు? మహానేత వైఎస్ఆర్ పోతే ఎంత మంది వచ్చారో, ఈ రవీంద్ర పోతే ఎంత మంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా. సార్, మనకి ఫాలోయింగ్ బానే ఉందిరా. సూపర్ సార్. ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు. దొంగేడు బ్లేడుస్తూ డ్రామాలాడిన ఒక్కొక్కడికి దా 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 తరువే. మీరేంటి అలా చూస్తారు? వాయించండి.